వదిలేయండి అప్పు. నేను చెప్పాను కదా వీళ్ళు నన్ను ఎప్పటికీ స్వీకరించారని. కానీ మీరు ఇంకా గంగా నన్ను ఫోర్స్ చేసేసరికి నేను ఇక్కడికి రావడానికి అంగీకరించాను. నా కారణంగా మీ కుటుంబం విడిపోకూడదు, అది నేను ఎప్పటికీ కోరుకోను. నన్ను వెళ్ళనివ్వండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళటానికి తనని వెళ్ళనివ్వండి నాన్న, తను ఇప్పుడే వెళ్ళాలి. మొదటిసారి ఇలాంటి తమ్ముణ్ణి చూస్తున్నాను. తను తన సొంత అక్కని ఇంట్లోంచి గెంటేస్తున్నాడు. ఒక్క నిమిషం గంగా, తనేవి నాకు అక్క కాదు. నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు, ఇక ఎప్పటికీ ఉండదు కూడా. అర్థమైందా నీకు? గట్టిగా అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోద్ది సాగర్. అలాగే నువ్వు అబద్ధాన్ని నిజమని నిరూపించలేవు కూడా. నువ్వు అబద్ధం గురించి మాట్లాడుతున్నావా? ముందు తనని అడుగు. తను ఈ రోజు వరకు కేవలం అబద్ధాలు చెప్తూ వచ్చింది. రోహిత్ తన మీద రేప్ చేశాడని నింద వేసింది తను. కోర్టులో ఏం జరిగిందో గుర్తుంది కదా అందరికి. నిరూపణ అయిపోయింది కదా తను ఎంత మంచి అమ్మాయో అని. గంగా, నువ్వు ఎవరినైతే ఇంతగా వెనకేసుకుని వస్తున్నావో తను చాలా పెద్ద అబద్ధాల కోరు, మోసగత్తే అందరినీ మోసం చేస్తుంటాను. తన స్వార్థం కోసం ఎవరినైనా ఇరికించేయగలుగుతాను. ఇంకా చెప్పాలంటే తన స్వార్థం కోసం ఒకరి ప్రాణాలైనా తీయగలదు. అందరి ముందు కుటుంబ గౌరవం మట్టి గలపటం నీకు చాలా నచ్చింది కదా? ఇలా చేసేది నేను కాదు నాన్న, మీరే చేస్తున్నారు. అలాగే నన్ను చెంపదెబ్బ కొట్టి ఇది మీరు నిరూపించేశారు. మీకు మాకన్నా ఆ అమ్మాయి ఎక్కువని, ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నారని. ఇంకెవరి గురించి ఆలోచించట్లేదు. పద మమ్మీ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బాబు గారు, నేను చెప్పాను కదా ఇదంత సులభం కాదని. సాగర్ ఇంకా చిన్నమ్మ గారు నిజంగానే ఇల్లొదిలి వెళ్ళిపోతే? లేదు గంగా, ఎవరు ఎక్కడికి వెళ్ళరు. నేనెవరిని ఎక్కడికి వెళ్ళనివ్వను. మాధవి, మాధవి, మాధవి! మమ్మీ, నువ్వు పద నాతో పాటు. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఈ ఇంట్లో మాత్రం ఉండటానికి వీల్లేదు. ఈ ఇల్లిక మనది కాదు. నా బ్యాగ్ నేను ప్యాక్ చేసుకుంటాను, నువ్వు నీ బ్యాగ్ ప్యాక్ చేసుకో. ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వే కాదు, మీ మమ్మీ కూడా. నేను వెళ్తున్నాను. అలాగే నాతో పాటు మమ్మీ కూడా వస్తుంది. ఎంతైనా మీ కొడుకునే కదా. సరే అయితే నువ్వు వెళ్ళొచ్చు, కానీ మీ మమ్మీ మాత్రం నీతో పాటు రాదు. నేను నీతో పాటు వస్తాను సాగర్. నువ్వు నీ సామాన్లు ప్యాక్ చేసుకో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.